రేపు నువ్వు బ్రతుకుంటావో, ప్రభు దగ్గరికి వెళ్తావో, రేపు నువ్వు ఉద్యోగం చేస్తావో చెయ్యవో, రేపు వ్యాపారం చేస్తావో చెయ్యవో నీకు తెలీదు. భవిష్యత్తు గురించి ఎవడికి, ఏ నరుడికి తెలీదు. మన భవిష్యత్తు ఎరిగిన దేవుడు ఎవరైనా ఉన్నాడు అని అంటే ప్రపంచంలో ఏకైక దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు తప్ప ఎవరికి మన భవిష్యత్తు తెలీదు. ఇశ్రాయేలు ప్రజలతో దైవజనుని పిలిచి అంటాడు, ఈ ప్రజలకు చెప్పు, ఆహారం ఉంది, మన్నా ఉంది, అక్కడ ఏ రోజుకి ఆ రోజుకు సరిపోయిన మన్నా సమకూర్చుకోమను. రేపటి గురించి ఆలోచన వద్దు. కొంతమంది ఏం చేస్తున్నారంటే మాట విన్నారు, వెళ్ళినారు, ఆ రోజుకు సరిపోయిన మన్నా తెచ్చుకున్నారు కొందరు. ఇంకొందరు ఏం చేస్తున్నారో తెలుసా, మరలా రేపు వెళ్ళాలా, రేపు అవసరమా, అంత దూరం వెళ్ళాలా, లైన్లో నిలబడాలా, ఈ మన్నా గురించి రేపు పోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి రేపటికి సరిపోయిన మన్నా కూడా తెచ్చుకున్నారు. ఆ దినం మన్నా చక్కగా తిన్నారు. రేపు ఉదయకాలం లేచి తెచ్చుకొని దాపెట్టుకున్న మన్నాను ఓపెన్ చేస్తే బైబిల్ ఏమని రాయబడి